కొత్తగా ఏర్పడిన జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకొని భూముల ధరలు ఒకేసారి పెరిగాయి. కానీ ఆదిలాబాద్ నుంచి విడిపోయిన మంచిర్యాల జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో ఉన్న ధరలే ఇంకా కొనసాగుతున్నాయి. కొనుగోళ్లలో కొత్తగా పెరుగుదల ఏమీ కనిపించలేదని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లోని అన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగాయి. మంచిర్యాల జిల్లాలో కూడా అలాగే జరుగుతుందని భావించినా పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కొత్త జిల్లాలతో పోలిస్తే మంచిర్యాలలో రియల్ భూమి తగ్గిందని, వెంచర్లు, ప్లాట్లు అమ్ముకోవడం లేదంటున్నారు రియల్టర్లు. డిమాండ్ తగ్గడంతో గతంలో కంటే రేట్లు కూడా పెరగడం లేదని చెప్తున్నారు. దీంతో కొన్న ధరకే ప్లాట్లను, భూములను అమ్ముతున్నామంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మంచిర్యాల టౌన్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు, వ్యవసాయ భూములు, అటవీ భూములు ఉన్నాయి. మంచిర్యాల నుంచి గోదావరి ఖని వైపు ఉండే నస్సూర్, తీగల్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమి, అసైన్ భూమి ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొంతమంది రియల్టర్లు గతంలోనే రెవెన్యూ, స్థానిక నాయకుల సహకారంతో కొంత ప్రభుత్వ, అసైన్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. సున్నబట్టివాడ, తిలక్ నగర్, రాజీవ్ నగర్, దొరవారిపల్లె ప్రాంతాల్లో అమ్మే భూములు లేకపోవడంతో రియల్ వ్యాపారం తగ్గింది. ఇక మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వెళ్లే రూట్లో గతంలో చాలా వెంచర్లు వెలిశాయి. ఇది జాతీయ రహదారి కావడంతో రియల్ వ్యాపారమంతా పాత మంచిర్యాల, ముల్కల్లా, గుడిపేట, హాజీపూర్ ఏరియాల్లో జరిగేది. ఇక్కడ భూములు కొనడానికి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవారు. అయితే ప్రస్తుతం భూమి తగ్గడంతో కొనుగోళ్లు తగ్గాయంటున్నారు. ఈ గతంలో ఉన్నటువంటి రేట్లు చాలా బాగుండేటివి. ఇక్కడ వెంచర్లు కానీ, ఎకరాలకు సంబంధించి కానీ చాలా రేట్లు బాగుండేటివి. అప్పుడు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది వ్యాపారులు కూడా ఇక్కడ బిజినెస్ చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా చాలా వరకు కొనుగోలు చేశారు. అయినప్పటికీ జిల్లా అయితే ఇంకేదో రేటు పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడం చాలా జరిగింది. కానీ అటువంటి వాళ్ళ ఆశలకు నిరాశ ఎదురైంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నటువంటి రేటు ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నది. కానీ ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రజలకు నిరాశకు గురైనారు. ఇక మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు గద్దెరాగడి, బొక్కలగుట్ట, తిమ్మాపూర్, పులిమడుగు, అందుగులపేట ప్రాంతాలు మెయిన్ రోడ్డుకు 2 వైపులా ఉన్నాయి. ఈ ఏరియాలో కూడా గతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగింది. వెంచర్ వేయడంతోనే ప్లాట్లు ఇట్టే అమ్ముడయ్యేవి. కాలరీస్ ప్రాంతం కూడా కావడంతో కార్మికులు ఎక్కువగా భూములను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కూడా అమ్మేందుకు భూములు లేకపోవడంతో వ్యాపారం సాగడం లేదంటున్నారు వ్యాపారులు. డిస్ట్రిక్ట్ కాగానే మంచిర్యాల భూముల రేటు పెరుగుతాయని చెప్పేసి చాలా ఆశలు పడ్డారు. కానీ అలాంటి వాతావరణం ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. చాలా మంది ముందస్తుగా డిస్ట్రిక్ట్ ప్రణాళిక ఉండగానే ముందస్తు ల్యాండ్స్ కొని పెట్టేసుకున్నారు. గతంలో ఉన్నంత 2003, 2005 ప్రాంతంలో ఏదైతే పుంజుకున్నదో మంచిర్యాల ప్రాంతం 2010 వరకు కూడా అలాంటి భూమి కొనసాగింది. అలాంటి వాతావరణం కానీ, అలాంటి రియల్ ఎస్టేట్ పరిస్థితులు కానీ, ఇక్కడ ఎలాంటి అమ్మకాలు కానీ ఎలాంటివి కూడా బాగా ఇదివరకు అట్లాగా లేవు, చాలా వరకు తగ్గినాయి. మంచిర్యాల జిల్లా అయ్యాక భూముల రిజిస్ట్రేషన్స్ నిలకడగానే ఉందని, కొత్తగా పెరిగిందేం లేదంటున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. అమ్మకానికి భూములు లేకపోవడంతో కొనేవారు ముందుకు రావడం లేదంటున్నారు. పెట్టుబడుల కోసం భూములు కొనేవారి సంఖ్య కూడా బాగా తగ్గిందని చెప్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ దస్తావేజుల రిజిస్ట్రేషన్ పరంగా ఎక్కువ సంఖ్యలో దస్తావేజులు ఏమీ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. పెట్టుబడి రీత్యా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కోవడం ఒక పద్ధతి. ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో కొనుక్కున్నప్పుడు యాక్టివిటీ బాగా ఉంటుంది. అయితే మంచిర్యాల జిల్లా ఏర్పడుతుంది అనేది గత కొంతకాలంగానే, గత 2 సంవత్సరాల క్రితం నుంచే ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయిపోయింది. అప్పుడే ఇన్వెస్టర్స్ కొనడం, ప్లాట్లు చేయడం, తర్వాత పెట్టుబడి నిమిత్తం, సేవింగ్ నిమిత్తము మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కొనుక్కోవడం, రిజిస్ట్రేషన్ జరగడం జరిగిపోయింది. మంచిర్యాలలో ఈ పరిస్థితికి కొన్ని కారణాలున్నాయంటున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా అవుతుందని ముందే తెలియడంతో వ్యాపారులు ముందే భూములు కొనుగోలు చేశారని చెప్తున్నారు. అలా జిల్లా ప్రకటన కంటే ముందుగానే చాలా వరకు అమ్మకాలు జరిగిపోయాయని, దీంతో ప్రస్తుతం రియల్ భూమి కనిపించడం లేదంటున్నారు.